మంచి ఫ్రెష్గా గాలి, కూల్గా ఉంది. పక్షుల కిలకిలలు నైట్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తాయి. బాగుంది. ఇలా వాకింగ్ చేస్తా కాఫీ తాగుతా పోతుండే. బయట ఏమో చల్ల, ఇక్కడేమో వేడివేడిగా తాగుతుండే. మంచి గాలి. అక్కడ చూసారా వాళ్ళు ఎలా ఎక్కుతారు తెలియలే. పైన ఉంది సరే, పైన ఆరెంజ్ రైస్ అంటే పైనాపిల్ రైస్ అంటే ఏంది? ఆరెంజెస్ కానీ రైస్ చేస్తారా? ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు మున్నార్ వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నారు. ఇది హిల్ స్టేషన్ నుంచి మనం వ్యూ అంతా ఎంజాయ్ చేసి మనం రిటర్న్ అవుతూ ఉన్నాం. సో దారులంతా చూడండి, ఎక్కడ మనకు సీనరీసే కనిపించకుండా మొత్తం మంచు, పొగ మంచు వచ్చేసింది అనమాట. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఈవినింగ్ 4 o'clock అనమాట. సో 4 o'clockకే చూడండి అసలు ఆ పొగ మంచు ఎలా దట్టంగా మనకు కళ్ళు కనబడకుండా అంత దూరం ఎక్కడ చూసినా తెల్లగా కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి మున్నార్ వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే నేను కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. దీని ముందు వీడియోస్, అక్కడ మేము ఏం చూసాం, ఎక్కడెక్కడ విజిట్ చేసాం, అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నేచర్ లవర్స్ కి అయితే 100% మున్నార్ నచ్చుతుంది. సో ఆ వీడియోస్ లో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా సరే ఒక్కసారైనా అక్కడ వెళ్ళి స్టే చేయాలని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ టీ ఎస్టేట్స్ మనం వెళ్ళేటప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా. సో వచ్చేటప్పుడు మొత్తం మంచునే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. కొంచెం ఫాస్ట్ గా పోయే వాళ్ళకి కూడా కష్టం. ఇక్కడ రోడ్ అసలు ఇప్పుడు విజువల్స్ లో అలా ఉంది, కానీ రోడ్ అయితే అస్సలు మాకు ముందు ఏముందని కనిపించలేదు అనమాట. సో ఇక్కడ కొద్ది దూరం వచ్చేటప్పటికి కొద్దిగా తగ్గుతూ ఉంది. మళ్ళీ ఒక్కొక్క చోట అయితే ఫుల్ గా మంచు అనమాట. మనం ఏంటంటే ముందు వెళ్ళే వెహికల్స్ లైట్స్, ఫాగ్ లైట్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలన్నమాట. సో అలా. సో మొత్తానికి మేము నియర్ మున్నార్ దగ్గర అయితే వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ మంచంతా తగ్గి నార్మల్ క్లైమేట్ కి వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ మేము 30 kilometers వచ్చేసాం. సో 30 kilometers తర్వాత ఇలా వచ్చేసింది. మున్నార్ లోపల అంత బాగుండదు, కానీ మున్నార్ బయట వచ్చేసామంటే ఎక్కడికక్కడే బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఏంటంటే బాగా కొండ పైన ఇల్లు కట్టుకుని ఉన్నారు. మనం కొద్ది దూరం నడవడమే కష్టం అవుతుంది. అంత కొండ ఎలా ఎక్కుతారు, ఏదైనా వస్తువులు తీసుకెళ్లాలన్నా ఎలా ఎక్కుతారు అనేది నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. తర్వాత ఆల్మోస్ట్ మేము మున్నార్ రీచ్ అయ్యేటప్పటికి బాగా నైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది కదా లైటింగ్ అంతా కూడా. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉన్నట్లుంది. లైటింగ్ అయితే అదిరిపోయింది అనమాట. సో విజువల్స్ లో అంత అందంగా లేదు, కానీ డైరెక్ట్ వ్యూ అయితే ఎంత బాగుండిందో. మేమైతే అలాగే 5 minutes చూసి ఎంజాయ్ చేసామన్నమాట. ఫైనల్ గా ఈరోజు బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేసి వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తినేసి పడుకోవడం అనమాట. ఏం ఆర్డర్ చేస్తున్నావు పాపా? పైనాపిల్ రైస్ చెప్పు. రైస్, మసాలా రైస్, ఆరెంజ్ రైస్, పైనాపిల్ రైస్. ఆరెంజ్ రైస్ అంటే పైనాపిల్ రైస్ అంటే ఏంది? ఆరెంజెస్ కానీ రైస్ చేస్తారా? లెమన్ రైస్ చేయట్లా, ఆరెంజ్ పిండి ఆరెంజ్ రైస్ చేస్తాడు, పైనాపిల్ జ్యూస్ పోసి పైనాపిల్ రైస్ చేస్తాడు. అంటే వెరైటీ పైనాపిల్ రైస్ రైస్ లో పైనాపిల్ ముక్కలు అయితే పైనాపిల్ రైస్ కాదు. నేను ఫస్ట్ టైం పైనాపిల్ రైస్ చూడడం. ఇది కూడా కదా ఆరెంజ్ రైస్ కూడా ఫస్ట్ టైమే కదా. అది కొంచెం ఆరెంజ్ లెమన్ ఫ్యామిలీ పర్లే. ఇంకేముండే ఎక్స్ట్రా నీళ్ళు వస్తున్నట్టున్నాయి పాపా, పో స్నానం చెప్పు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా ఫ్యానులు లేవు, ఏసీలు లేవు, ఏడా లేవు అనమాట. సో మొత్తానికి సీలింగ్ అంతా ఖాళీ. సో ఇక నైట్ బాగా నిద్రపోయాం, బాగా అలసిపోయాం కాబట్టి మార్నింగ్ సౌండ్స్ చూసావా? నా కుటుంబం ఉన్నట్టుంది పక్షులు అది ఆడుస్తున్నాయి. అసలు మంచి ఫ్రెష్గా గాలి,
కూల్ కూల్గా ఉంది. పక్షుల కిలకిలలు నైట్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తాయి. ఈ డిజైనింగ్ కూడా చూడండి, కారు ఎంత బాగుందో. బాల్కనీ చిన్నదైనా కూడా ప్రశాంతంగా ఉందన్నమాట. సో 4 o'clock నుంచి మన బెడ్రూమ్ డోర్స్ వేస్తున్నా కూడా సౌండ్స్ మీరు వినొచ్చు బ్యాక్గ్రౌండ్లో, కిచకిచ అంత సౌండ్స్. ఇంకా పూజ పడుకో ఉండే రూమ్కి ఇంకా బాగా వినిపిస్తేవా, ఇంకా దగ్గరగా అక్కడ ఆ చెట్టు మీద నడుస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూడండి, మార్నింగ్ ఆ కొండ అవన్నీ ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందని. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ అక్కడ టీ గార్డెన్. ఎక్కువ అంతస్తులు అయితే ఇక్కడ కనిపించట్లేదు కానీ మ్యాక్సిమం 5 floors ఉన్నాయన్నమాట. సో అలా వాకింగ్ చేసి వచ్చేద్దాం, వచ్చేయండి. సో మంచి చల్లగాల్లో కాసేపు ఫ్రెష్గా అలా చలి పుడుతుంది, అయినా పర్లేదు. ఒకసారి వెళ్ళేసి వచ్చేద్దాం రండి, నాతో పాటు మీరు కూడా. సో ఇక్కడ పక్షుల కిలకిలలు వింటూ నిద్రపోతుంటే ఎంత బాగుంటుందో కదా. ఇక పూజీ ప్రణవ్ బాగా డీప్ స్లీప్ లో ఉన్నారు. సరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము రూమ్ లాక్ చేసుకుని ఇద్దరం సరదాగా అలా వెళ్ళేసి వద్దాం, మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటుంది, మంచి గాలి వస్తుంది కదా అని చెప్పి బయలుదేరాం. వర్షం వచ్చినట్టుంది అంట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నడవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకు, ఎందుకంటే మొత్తం హిల్ ఏరియా గాడి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో దిగేటప్పుడు మనం నడవబడలేదు అనమాట, అదే తోసుకొచ్చేస్తూ ఉంటుంది మనల్ని. అదే విధంగా ఎక్కేటప్పుడు అయితే నిజంగా మనకు బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. నాకైతే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట ఇక్కడ వాకింగ్ చేయడం అనేది. మార్నింగ్ అయితే ఎవరు అంత నిద్ర లేరనమాట, చాలా రష్ కూడా తక్కువగా ఉంది. కొంచెం లేట్గా లేస్తారేమో అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎక్కువ హెవీగా ట్రాఫిక్ అట్లా హెవీగా మనుషులు తిరగడం అలా ఏం లేదనమాట. సో ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో మేము ఒక 7 వరకు అలా మొత్తం ఆ ఎండ్ వరకు వెళ్ళొద్దామని చెప్పి బయలుదేరామన్నమాట. సో దారిలో అలా కాఫీ తాక్కుంటూ వెళ్దాం, సో కొంచెం ఎలా ఉంది అట్మాస్ఫియర్ అంతా చూద్దామని చెప్పి బయలుదేరాం. అంతా హిల్ పైన ఉన్న హౌసెస్ అన్ని చాలా ముచ్చటగా ఉన్నాయి చూస్తూ ఉంటే. సో ఇక్కడ వాకింగ్ చేస్తున్నంత సేపు ఈ పక్షుల కిలకిలలు మాత్రం ఆపలేదన్నమాట. సో ఎదురుగా హోటల్ చూసారా, బోట్ లాగా ఉందన్నమాట, ముందు పోర్టికో బోట్ లాగా వేస్తున్నారు, ఆ బోట్ ద్వారా లోపలికి వెళ్ళాలన్నమాట. సో చాలా ముచ్చటగా అనిపించింది నాకు. మొత్తం కూడా వెల్ చేస్తున్నారు, చూసేదానికి అందంగా కనిపిస్తుంది. రోడ్స్ అంటే ఇలా టైల్స్ లాగా వేసి మొత్తం రోడ్స్ కూడా ఇలానే ఉన్నాయి. మాక్సిమం ఇది కమర్షియల్ స్పేస్ లాగే ఉందన్నమాట. మొత్తం కూడా హోటల్స్, హోమ్ స్టే, తర్వాత ఓన్లీ వితౌట్ ఫుడ్ కొన్ని రూమ్స్ అలా ఉన్నాయి దారిలో అంతా చూస్తూ ఉంటే. కానీ ఏ హోటల్ కూడా ఎక్కువ పార్కింగే లేదా, అన్ని రోడ్లో పెట్టుకోవాల్సిందే ఇక్కడ ఉన్న అన్ని కూడా. ఇంకా ఏదైనా సన్న గుందిర్లో పోతే బాగుంటుందేమో ఈ మెయిన్ రోడ్ కంటే కూడా. మార్నింగ్ ఫ్రెష్గా ఇలా చల్లగా వాక్ చేస్తుంటే బాగుందనమాట. పెద్దగా ఓన్ చలి ఏం లేదు కానీ ఓకే బేర్ చేయొచ్చు, అట్లా ఉందన్నమాట. డ్రైనేజీలు ఉన్నట్లే ఇక్కడ కదా, మామూలుగా ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. ఏడొక్కరో ఉంది, అంతా లేదు. ఇంకా లేనట్టుండే, అక్కడికే పోవడం బెటర్ ఏమో కదా. ఇంకా లేనట్టుండే, కొండ ఇలాగే వదిలేస్తున్నారు అన్నమాట. కానీ బయట ఉన్నంత ఇది ఇక్కడ లేదు కదా. అదే ఊరు చూసి అనుకుంటూ ఉన్నాం. సో మనం మున్నార్ దాటామంటే ఎక్కడ ఎటువైపు చూసినా బ్యూటిఫుల్ గా ఉంది, ఇక్కడేమో అంత బాగాలేదు అని అనుకుంటూ నడుస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్
టీ ఎస్టేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, కానీ ఎందుకో ఎక్కడ మాకు టీ అయితే అస్సలు నచ్చలేదు. వీళ్ళు ఏంటంటే పాలు తక్కువ వాడతారు, మొత్త ఏమంటారు కొంచెం చేదుగా తాగుతారేమో, ఎక్కడా మాకు నచ్చలేదు అనమాట. పాలే పోయే వాళ్ళు ఆ టీలో. మనమైతే స్ట్రాంగ్ గా పాలు పోసుకొని పొడి బాగా వేసుకొని తాగుతాం కదా, వాళ్ళు అలా అలా తాగరన్నమాట. సో మేము ఇట్లా నడుస్తూ ఉంటే దారిలో ఒక స్టాల్ కనిపించింది, సో అక్కడ తీసుకున్నాం. సో మా వారు అయితే టీ తీసుకున్నారు, నేను కాఫీ తీసుకున్నాను. అదే అంటున్నాడు, టీ అసలు పాలు లేకుండా కొత్త డికాక్షనే కనిపిస్తుంది, పాలే లేవు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరికి నడిచిపోదాం అనుకున్నాం. బాగుంది, ఇలా వాకింగ్ చేస్తా కాఫీ తాగుతా పోతుండే. బయట ఏమో చల్ల, ఇక్కడేమో వేడివేడిగా తాగుతుంది. ఆ కొండ వరకు నడిచిపోదాం అనుకున్నాం, అది చూపి కొండ వరకు నడిచిపోదాం అనుకున్నాం. ఓ పూజీ ప్రణా బాగా నిద్రపోతున్నారు. సో వాళ్ళు లేసేటప్పుడు మేము వాకింగ్ పోయి వద్దామను. ఇక్కడ చూడు బాగుంది, ఎక్కదామా? అక్కడ ఏముంటుంది? గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అంటారేమో. బాగుందా? అంతా షీట్లతో ప్లేస్ ఉన్నారు, బ్యూటిఫుల్ గా ఉంది, ఆర్కిటెక్ట్ బాగుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తేనే ఇస్తారా ఇట్లా? అట్లా అని కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఓ గవర్నమెంట్ తరఫున రూమ్స్. డ్రైనేజ్ సౌండ్ సూపర్గా ఉంది. ఇదేందో ఈ మెట్లు ఏందో, ఓ ఆ రూమ్కా వాళ్ళ వ్యూ బాగుండా? బాగుంది, ఏడ తీసుకొని ఉండాల్సి మనం. ఈ గెస్ట్ హౌస్ వ్యూ బాగుంది. సో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అంట, అదే అంటా ఉన్నాను మా వారితో. మన హోటల్ కంటే కూడా ఇక్కడ తీసుకుంటే బాగుండేది, చుట్టూ వ్యూ బాగుంది. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అని రాసింది, కానీ ఇది బాగుంది అన్నమాట. మరి అందరికి ఇస్తారా లేకపోతే ఏంటో తెలియలేదంటే మామూలు జనరల్ లేనన్నాడు. కానీ ఇలా ఇది హైట్లో ఉంది కాబట్టి చుట్టూ కొండలు మధ్యలో మనం ఉన్నట్టుంది. ఒక్కసారి ఆ వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో అడగమన్నాను ఇక్కడ ఎట్లా రూమ్స్ ఇస్తారా లేదా అనేసి, ఎందుకంటే మళ్ళీ కూడా నెక్స్ట్ టైం రావాలనుకుంటున్నాం. ఇంకొంచెం ఇంకా అంటే 6 months తర్వాత అట్లా బాగుంది కాబట్టి బయటంతా. అదే అడగమంటున్నాను, ఇక్కడ ఏమైనా రూమ్స్ ఇస్తే నెక్స్ట్ టైం ఇక్కడ తీసుకుందామని. సో బాగుంది, చాలా బాగుంది లొకేషన్. ఒకసారి అటుపక్క కెమెరా వేసి చూస్తా చూడండి. మంచి గాలి. అక్కడ చూసారా వాళ్ళు ఎలా ఎక్కుతారు తెలియలే, పైన ఉంది సరే పైన. చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్గా ఉందని. సో మా వారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు ఎంత ఉంది రూము ఎట్లుంది అని చూద్దామని. సో కావాలంటే 1 day ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ మా ప్లాన్ మారింది, కోయంబత్తూర్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడెక్కడైనా స్టే చేద్దాం, మళ్ళీ ఇక్కడికి బ్యాక్ ఎందుకని అన్నారు. పర్లేదు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ అవ్వద్దు, ఒకసారి అడుగు అంటే. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కదా, చాలా తక్కువ ఉందన్నమాట. ఇంక్లూడింగ్ GST 1600 అంట ఇద్దరు ఉండే రూము. సో పిల్లలు ఉంటే ఎక్స్ట్రా బెడ్స్ వేస్తారంట కదా, దానికి ఛార్జ్ చేయరంట. ఇంకా ఫుడ్ ఇంకా కాంప్లిమెంటరీగా ఏం లేదు, కానీ రీజనబుల్ కదా. ఇంత బ్యూటిఫుల్ వ్యూలో
రూమ్ చూడాలి మనకు మోస్ట్లీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడంతా చూస్తే స్పేషియస్గానే, కానీ ఫుల్ ఉందంట. ఈరోజు మధ్యాహ్నం ఖాళీ అవుద్దన్నారు. సో 1 డే ఇక్కడ స్టే చేస్తే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టూ వ్యూ చాలా అదిరిపోయింది. సో చాలా రీజనబుల్ కూడా అనమాట. సో నెక్స్ట్ టైం ఎవరన్నా ఎక్కడికి మున్నార్కి వస్తే కనుక, దీని పేరేంటి, ఎక్కడ పేరు లేదా, బయట ఉందా, సరే పేరు చూపిద్దాం. సో నెక్స్ట్ టైం ఎవరైనా మున్నార్కి వస్తే కనుక ఇక్కడ స్టే చేయండి, ఎందుకంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్ వ్యూ బాగుంది. అట్లీస్ట్ మన వ్యూవర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి మేము ఎంకరేజ్ చేసాం. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయి. సో మొత్తానికి నాకు తెలిసి ఎక్కువ ఉన్నట్టున్నాయి రూమ్స్, కానీ లోపల ఎలా ఉందో మనకు పాసిబుల్ ఉంటే చూపించుండేదాన్ని, కానీ మొత్తం కూడా ఫుల్ అంట. సో రండి, గెస్ట్ హౌస్ పేరు చూపిస్తాను ఒకసారి, తర్వాత ఎవరైనా కాలేజ్. బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తారు కదా మీరు, ఎంత బాగుందో వ్యూ, అయితే అదిరిపోయింది అలాగే. సో రండి చూద్దాం. ఏం చెట్లు అంటే యూకలిప్టస్ చెట్లు, అది లావుగా ఉంది, అది ఇది కూడా. అవునా, చూడండి యూకలిప్టస్ చెట్లు మనం మామూలుగా ఎంత లావుగా ఉండేటి, మనం పొడుగు చూడొచ్చేమో కానీ లావు ఎంత చూసుంటాం మన పక్క, కానీ ఇక్కడ మాత్రం చాలా లావు ఉన్నాయి. సో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనే ఉంది, దీని పేరేం లేదు, దీని పేరేం లేదు. ఓ ఫైట్ చేసుకుంటున్నాయి, లవ్ చేసుకుంటున్నాయి చూడు, కనిపించట్లే. ఓకే, సో ఇక్కడ సౌండ్స్ ఇవే అనుకోండి, మన హోటల్ దగ్గర కూడా ఇక్కడెక్కడ పోయినాయి. అంటే దీనికి ఓకే ఓకే, కానీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో కదా, బాగుంటుందా? ఓకే ఓకే, సో ఇదన్నమాట పేరు, చూసారు కదా ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఉన్నారు. సో ఇక్కడైతే గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఇది. సో ఇది చాలా బాగుంది. సో వ్యూ కూడా చాలా బాగుంది కదా, ఇందాక చూశారు. సో మీరు నెక్స్ట్ టైం ఇక్కడ కావాలంటే స్టే చేయొచ్చు అనమాట, ఎవరైనా మున్నార్కి వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కానీ అంత ఓన్ పాష్గా అయితే కనిపించట్లే, చూపించే అక్కడ కూడా. కాకపోతే బయట హోమ్ స్టే ఉంటుందంట, అంటే మనం ఫుల్గా హౌస్ తీసేసుకోవచ్చు. కానీ ఫుల్ నేను ఒక వీడియోలో కూడా చూశాను, అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్, ఫుల్ హౌస్ మనకే ఇచ్చేస్తారు, చుట్టూ పొలాలు, తర్వాత కోళ్ళు మేకలు ఇలా పెంచుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అలా అదేంటంటే ఇక్కడ ఊరు బయట ఎక్కడ ఉంటాయంట. సో మేము మున్నార్ లోపల వచ్చాం కాబట్టి మేము దాన్ని ఎంజాయ్ చేయలేకపోయినాం. అది కాకుండా మనకి విలేజ్ అట్మాస్ఫియర్ అంటే ఓకే, మనకు అలవాటే కాబట్టి మనకి ఏమంత పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. కానీ అదే ఇక్కడ ఏంటంటే కొంచెం మున్నారంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నారు కదా, కొంచెం బాగా మెయింటైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కమర్షియల్ ఏరియా అయినా ఇప్పుడు మనం కాశ్మీర్కి వెళ్ళాము, ఇక్కడ చూడు కాశ్మీర్కి వెళ్ళాము, ఎంత బాగుండింది, ఎక్కడ ఏ రోడ్ చూసినా హైలైటే కదా. కానీ ఇక్కడ ఊరైతే కొంచెం మెయింటెనెన్స్ లేదనమాట. నచ్చిందా నీకు మున్నారా? బాగా ఒక టూరిస్ట్గా వచ్చినాము, చూసాము అన్నీ కూడా సరౌండింగ్స్. ఏరియా వదిలే మనం స్టే చేసుకునే ఏరియా కమర్షియల్ ఏరియాకి రావాల్సి వచ్చింది. ఇదే వచ్చేసి ఇవి ఉంటాయి కదా, రిసార్ట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆ డిఫరెంట్ అక్కడ వెళ్ళిపోయినా ఉంటాయి, దూరంగా వెళ్ళిపోయినా ఉంటాయి సిటీ నుంచి. నువ్వు యాక్చువల్గా మున్నార్ సిటీలో ఉన్నావు, మున్నార్ లోపలే ఉన్నావు, అందువల్ల నీకు అలా అనిపిస్తుంది. బయట వెళ్ళిపోయినా ఉంటే ఇంక నీకు ఇక్కడ ఉండదు, నువ్వు చెప్పినట్టు అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకెందుకు లోపల అంతా వీళ్ళు వచ్చి క్లీనింగ్ అవన్నీ మెయిన్ డ్రైనేజ్లు ఎక్కడ పెట్టినా డ్రైనేజ్ అసలు క్లీనింగ్ చేసేవాళ్ళు లేననిపిస్తుంది కదా. ఇక్కడ ఉండారా వచ్చి ఉండకుండా ఎట్లుంటారు. కానీ అక్కడ చూడు ఎంత హైట్లో ఉంది, అంత పైకి వెళ్ళాల. కానీ ఒక్కొక్కసారి కార్లు కూడా మొక్కుతున్నాయి ఎక్కడానికి. చూసారా పక్షులు ఎగిరిపోతావు ఇప్పుడు.
అదే ఈ కూడా వాకింగ్ చేస్తూ ఉండే ఇక్కడ. ఫుల్ సౌండ్స్ చూసా, ఈ సౌండ్స్ కదా బాగా అందంగా. అదే అప్పుడు చిరంజీవి చెప్తున్నాడు, ఇది ఏంటి లాక్డౌన్ అప్పుడు, ఇప్పుడు వినిపిస్తున్నాయి అబ్బా పక్షుల సౌండ్లు, ఇన్ని రోజులు మనకి వినిపించలేదు అని. ఈ పొల్యూషన్కి అంతా పోయేసి ఉంటాయి. సో ఆ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు అన్నమాట. దిగేటప్పుడు బాగుండింది, ఎక్కేటప్పుడు తెలుస్తుంది బాగా. కొండ ఎక్కాలన్నమాట బాగా ఇప్పుడు. సో బాగా అలుపు వచ్చేసింది పైకి ఎక్కడంతో. సో మొత్తానికి హోటల్ అయితే రీచ్ అయిపోయాం. ఇక పూజీ ప్రణవ్ వాళ్ళు నిద్ర లేసారు లేదా లేపాలో చూసుకొని అందరు ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి ఈ రోజు మరికొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం. సో ఈ రోజు విజిట్ చేయబోయే ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దీని ముందు వీడియోస్ అన్ని కూడా నేను కమెంట్ బాక్స్ లో ఇస్తాను, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.